భీమ్కుంద్ ఓ మిస్టీరియస్ కొలనా? అదే అతి పురాతనమైన అంతరించిపోయిన సరస్వతి నదా? ఆధారాలతో సహా చూద్దాం. ఇప్పటి వరకు దాని లోతు ఎంత అని ఎవరూ కనుగొనలేకపోయారు. ఆ జలాశయంలో పడి చనిపోయిన మనిషి శరీరం మళ్లీ బయటికి రాదు. ఆ నీళ్లు బ్లూ కలర్లో చాలా క్లియర్గా ఉంటాయి. ఈ నీరు అనేక రోగాలను, పాపాలను దూరం చేస్తుందని నమ్మబడింది. 2004లో సునామీ వస్తుంది అని హింట్ ఇచ్చింది ఆ జలాశయం. అదే భీముడు చేత కావించబడిన కొలను భీమ్కుంద్. ఇప్పటి వరకు ఎవరూ చెప్పని ఈ భీమ్కుంద్ రహస్యాలని మనమిప్పుడు తెలుసుకుందాం. ఇది మధ్యప్రదేశ్లోని ఛతర్పూర్ జిల్లాలోని బజ్నా గ్రామానికి సమీపంలో ఉంది. ఈ భీమ్కుంద్ లోతు తెలుసుకోవడం ఇంత టెక్నాలజీ ఉన్నా చాలా కష్టమైంది. మన ఇండియన్ గవర్నమెంట్ చాలా రోజులు కష్టపడింది, కానీ ఇంకా మేం తెలుసుకోలేమని చేతులెత్తేసింది. ఇది విన్న డిస్కవరీ ఛానల్ వాళ్ళు అడ్వాన్స్ టెక్నాలజీతో గజ ఈతగాళ్లని కూడా తీసుకొచ్చి ప్రయత్నించింది. ఆ ప్రయత్నంలో వాళ్ళు ఆ కుందులో మేము వింత జీవుల్ని చూశామని, అందులో కొన్ని జీవులను మేము అరేబియా సముద్రంలో చూశామని, అరేబియా లాంటి వాతావరణమే మేము ఫీల్ అయ్యామని చెప్పారు. ఆ తర్వాత సైంటిస్టులు చాలా రోజులు ప్రయత్నించి ఈ నీరు చాలా క్రిస్టల్ క్లియర్ గా ఉండటానికి రీజన్ ఈ నీరు కింద నుంచి ప్రవహిస్తుంది అని. కానీ ఈ ప్రవాహం ఎక్కడి నుంచుంది, ఎటువైపు వెళ్తుందనేది ఇంకా పెద్ద మిస్టరీ. అలాగే నీటిపై సూర్యరశ్మి నేరుగా పడటం వల్ల కొలనులో పడ్డ వస్తువులు, చేపలు 200 మీటర్ల వరకు క్లియర్ గా కనిపిస్తాయని ఊహాగానాలు వ్యక్తం చేశారు. అలాగే ఇంకో ఆసక్తికరమైన విషయం ఏంటంటే 2004లో సునామీ వచ్చే ముందు ఈ నీటి ప్రవాహం 1500 మీటర్ల ఎత్తుకు వచ్చి నీరు మొత్తం అల్లకల్లోలమైంది. అప్పుడు దానిలో ఈత కొడుతున్న వారంతా బతుకు జీవుడా అంటూ పైకొచ్చారు. ఎవరైనా ఈత రాని వారు ప్రమాదవశాత్తు ఈ భీమ్కుంద్లో పడితే చనిపోయాక అందరూ నీటిలో తేల్తారు, కానీ ఈ కొలనులో పడ్డ వ్యక్తి మునిగిపోతాడు. ఇలా చాలా ప్రశ్నలకు సమాధానం లేదు. అయితే ఈ భీమ్కుంద్ ఎలా జన్మించిందో అని చెప్పడానికి మహాభారతంలో సమాధానం ఉంది. వనవాసానికి వెళ్తున్న పాండవులకు చాలా దాహం వేసింది. ద్రౌపది అయితే కళ్ళు తిరిగి పడిపోయింది. ఆ బాధను తట్టుకోలేక భీముడు 1000 ఏనుగుల బలంతో తన గదను పర్వతంపై కొట్టడంతో పర్వతం లోపలికి వెళ్లి నీటి కొలను ఏర్పడింది. అలా వాళ్లు దాహం తీర్చుకున్నారు. అయితే కొలను కూడా అచ్చం ఎవరో బలంగా గుద్దినట్టుగా గదతో గుద్దిన ఆకారంలోనే ఉంటుంది. దీనికి ఇంకో కథ కూడా ఉంది. నారాయణుడి ప్రసన్నం చేసుకోవడానికి నారదుడు తీవ్ర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకి మెచ్చిన శ్రీ మహావిష్ణువు ఈ కొలనులో నుండి బయటికి వచ్చి ప్రత్యక్షమయ్యాడంట. అందుకే దీన్ని నారదకుందని కూడా అంటారు. విష్ణు నీటిలో నుండి బయటకి వచ్చేటప్పుడు ఆ నారాయణుడి రంగు నీళ్లకు అంటి అలా నీలం రంగులో ఉన్నాయని కూడా కొంతమంది అంటారు. భీమ్కుంద్ నుంచి పాతాళ లోగ్లోకి 14 కిలోమీటర్ల దూరం ఉంది. పాతాళ లోగ్ అంటే పాతాళ లోకానికి ఇక్కడ దారుండేదని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడి నుంచి మరో 30 కిలోమీటర్ల దూరంలో అర్జున్ కుంద్ ఉంది. దీన్ని అర్జునుడు వనవాస ప్రయాణంలోనే దాహం కోసం తన బాణాలతో ఈ కొలనును సృష్టించాడని అంటారు. అయితే ఈ 3 ప్రదేశాల్లో నీళ్లు, వాటి సాంద్రత అలాగే స్వచ్ఛంగా అదే రంగులో ఉన్నాయి. ఆ నీళ్లే ఇక్కడ ప్రవహిస్తున్నాయని సైంటిస్టులు అన్నారు. అయితే ఈ నీటి ప్రవాహం ఛతర్పూర్లోని భీమ్కుంద్ మరియు అర్జున్ కుంద్ నుంచి పాతాళ గంగా మరియు పాండవ కేవ్స్ నుంచి కింది నుండి ఈ మ్యాప్ లో మనం చూస్తున్నట్టుగా కింది నుండి ప్రవహించే గుప్త గోదావరి నుంచి ఉత్తరప్రదేశ్ లోని ప్రయాగ్రాజ్ దగ్గర గంగా యమునలు కలిసే త్రివేణి సంగమం దగ్గర భూగర్భం మార్గం దగ్గరే కలుస్తుండొచ్చని ప్రముఖ జియాలజిస్ట్ భీమ్కుంద్ ని ఎగ్జామినేషన్ చేస్తున్న డాక్టర్ సుభాష్ సింగ్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రవాహ మార్గంలోని రాళ్ల ఆకారం, వరస, వాటి పరిమాణం ప్రకారం ఇదంతా ఒకటే నది. అదే భూగర్భంలో ప్రవహిస్తున్న సరస్వతి నది అని అభిప్రాయపడ్డారు. సరస్వతి నది అతి పురాతనమైంది. ఋగ్వేదం ప్రకారం సింధు నాగరికతకు ముందే ఈ నది ఉంది అని, ఇది బ్రహ్మవర్తం అనే ప్రదేశంలో పుట్టిందని చెప్పబడింది. బ్రహ్మవర్తం అంటే కురుక్షేత్రం జరిగిన ప్రదేశం. ఇప్పుడు హర్యానాలోని కురుక్షేత్ర అనే సిటీ. సో ఇక్కడ మహాభారతం సమయానికి సరస్వతీ నది అంతరించిపోయిందన్నమాట. అయితే మహాభారతంలోనే ఈ నది అక్కడ అంతరించిన వేరే ప్రదేశాల్లో అక్కడక్కడ ప్రవహించిందని చెప్పబడింది. సో ఇది సరస్వతి నదే. ఇది భూ అంతరాల్లో అరేబియా సముద్రంలో పుట్టి భూగర్భం ద్వారా మళ్లీ బంగాళాఖాతంలో కలుస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి.
మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.